అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ డాక్టర్ పి.కె. జయలక్ష్మి గారు రచించిన అమ్మ కావాలి అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. సావిత్రమ్మ మంచంలో ఇబ్బందిగా కదలటంతో అది గమనించిన కొడుకు హరినాథ్, అమ్మకి బెడ్ ప్యాన్ పెట్టాలనుకుంటాను, హారతి ఒకసారి ట్రా అంటూ లోపలికి తొంగి చూస్తూ భార్యని కేకేశాడు. ఆ ఇదిగో వస్తున్నానండి అంటూ చేతిలో ఉన్న గిన్నెని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి కిచెన్లో నుంచి బయటికొచ్చింది హారతి. అత్తయ్య కాస్త జరగండి అని బెడ్ ప్యాన్ అమర్చి పనిపిల్ల సహాయంతో ఆమెకు స్నానం చేయించి నైటీ వేసి మంచం మీద వేరే దుప్పటి మార్చి పడుకోబెట్టింది. హారతి, నేను అమ్మ కాళ్ళకి నూనె రాస్తూ ఉంటాను గాని ఈలోగా అన్నం కలిపి పట్రా అన్నాడు కబోర్డులో నుంచి ఆయిల్ సీసా అందుకుంటూ. సరేనండి అంటూ చారులో తిరగమూత వేసి కంచంలో వేడిగా అన్నం, టొమాటో పప్పు, చారుతో మెత్తగా కలిపి వంకాయ, కొత్తిమీర, కారం కూడా పక్కన వేసి చిన్న కప్పులో పెరుగుతో అత్తగారి దగ్గరకొచ్చి పనిపిల్లని మంచినీళ్లు తీసుకురమ్మని పురమాయించింది హారతి. అత్తయ్య నోరు తెరవండి అంటూ ముద్దలు కలిపి తినిపించసాగింది. హారతి, హరినాథులు ఈ మధ్యే షష్ఠి పూర్తి చేసుకున్న జంట. హరిది పెద్ద కుటుంబం, 7 పిల్లలు. తండ్రి చనిపోయి 12 ఏళ్ళవుతుంది. 4 అన్నదమ్ములలో హరి 3వవాడు. ఇంకా ఒక అక్క, 2 చెల్లెళ్ళు ఉన్నారు. తల్లి సావిత్రమ్మ ఎంతో ఓపిగ్గా పిల్లలందర్నీ ప్రయోజకుల్ని చేయటంలో భర్తకి తోడుగా నిలబడింది. అందరూ చదువుకొని జీవితంలో బాగా స్థిరపడ్డారు. 2వ కొడుకే కొంచెం వెనుకబడ్డాడు. సరైన ఉద్యోగం లేకపోవటంతో మొదట్నుంచి హరి ఇంట్లోనే కింద వాటాలో నామమాత్రపు అద్దె కడుతూ భార్యా పిల్లలతో ఉంటున్నాడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలిసిందే గనుక తమకున్న దాంట్లోనే వాళ్ళని కూడా చేరదీశారు హరి, హారతి. ఉన్నట్టుండి ఒకరోజు ఏదో విషజ్వరం సోకి అన్నగారి భార్య కన్ను మూయటంతో ఆయనకి, పిల్లలకి వీళ్ళే దిక్కయ్యారు. హరికి కొడుకు ఒక్కడే కానీ అతనిపై ఆధారపడిన వాళ్ళు మాత్రం 4. కొడుకు శ్యామ్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు చెప్పిన పిల్లనే పెళ్లి చేసుకుని ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఇంచుమించు 75 ఏళ్ళు వచ్చే వరకు కూడా సావిత్రమ్మ వంతులు వేయకుండా, వంకలు పెట్టకుండా యంత్రంలా అందరికీ చాకిరీ చేస్తూనే ఉండేది. కానీ ఆ రోజు పెరాలసిస్ రాకుండా ఉన్నట్టయితే ఎలా ఉండేదో మరి. కాళ్ళు చేతులు ఆడుతున్నంత కాలం ఆవిడ సేవలు అందరూ బాగానే వాడుకున్నారు. అసలు సమస్య అప్పుడే మొదలైంది. ఇకపై ఆవిడ ఎవరి దగ్గర ఉండాలి? ఆస్తులు ఆనందంగానే ఆడ మగ సమానంగా పంచుకున్నారు గాని ఇన్నేళ్లు నోరెత్తకుండా ఇంటిల్లిపాదికి చాకిరీ చేసిన ఆ తల్లికి సేవలు చేయటానికి మాత్రం తర్జన భర్జనలు మొదలయ్యాయి ఇప్పుడు. హరి పెద్దన్న, తమ్ముడు ఇద్దరూ మంచి పొజిషన్లోనే ఉన్నా తల్లిని తమతో తీసుకువెళ్ళటానికి సిద్ధంగా లేరు మరి. తమ్ముడి పిల్లలు చిన్నవాళ్ళు, మరదలకేమో ఉద్యోగం. పెద్దన్న భార్యామణి అయితే మొహం మాటం లేకుండా మొహం మీదే చెప్పేసింది. నేను పిలిచినప్పుడు ఆవిడ నా కూతుళ్ళ పురుళ్లకు, పుణ్యాలకు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఆవిడ వస్తానన్నా నేను చేసే పరిస్థితిలో మాత్రం లేను అంటూ చెప్పేసిందావిడ. ఇక కూతుళ్ళ సంగతంటారా? సరే, ఎంతసేపు పుట్టింటి నుంచి ఆశించడమే గాని అయ్యో అన్నదమ్ములతో సమానంగా ఆస్తులు పంచుకున్నాం కదా, అలాగే అమ్మ బాధ్యతను కూడా తీసుకుందాం, ఆవిడ మన కోసం ఎంత కష్టపడింది అని పొరపాటున కూడా అనుకోరు. దేవుడు ఎవ్వర్నీ ఎప్పుడు నిర్దయగా వదిలేయలేడు కదా. 3వ కొడుకు హరినాథ్కి తల్లి పట్ల విపరీతమైన ప్రేమ. దాంతో సావిత్రమ్మ బాధ్యతని తానే తీసుకుంటానని ముందుకొచ్చాడు. భార్య హారతి కూడా అనుకూలవతి కావటంతో వ్యతిరేకత ఎదురవలేదు. తల్లి బాధ్యత కనీసం వంతుల వారీగా కూడా తీసుకోవటానికి ముందుకు రాని ఈ ప్రబుద్ధులు నెలకొకసారి మాత్రం ఆవిడ మీద ప్రేమ కారిపోతున్నట్లుగా చేతులూపుకుంటూ హరి ఇంటిని విజిట్ చేస్తూ ఉంటారు. పోనీ పెద్దావిడకి ఏమీ తేలేకపోయినా కనీసం ఒకరోజు సర్వీస్ అయినా చెయ్యరు.
పైపెచ్చు ఆడపిల్లలైతే హారతిని మా అమ్మని సరిగ్గా చూస్తున్నారా, టైంకి మందులు వేస్తున్నారా, వేల పట్టున అన్నం పెడుతున్నారా అంటూ ఎంక్వైరీలు మొదలు పెడతారు. ఇక కొడుకులిద్దరూ అయితే భార్యా పిల్లలతో వచ్చి ఒక్క పనిలో కూడా సహాయం చేయకుండా సినిమాలకి షాపింగ్లకు తిరిగేసి వెళ్ళేటప్పుడు మాత్రం అమ్మా ఆరోగ్యం జాగ్రత్త అని చిలుక పలుకులు పలికేసి వస్తాంరా హరి, ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అంటూ చక్కా వెళ్ళిపోతారు. వీళ్ళు వస్తే హారతికి డబల్ వర్కే. తోటికోడళ్ళు తీరిగ్గా కాళ్ళు చాపుకొని టీవీ చూస్తూనో సెల్ మాట్లాడుకుంటూనో పని జోలికి రాకుండా పైపైన మెరుముచ్చు కబుర్లొకటి. అయ్యో హారతి, మీకు చాలా బర్డెన్ పడిపోయింది. పోనీ కొన్నాళ్ళు మేము తీసుకెళ్దామనుకున్నా ఆవిడ మా దగ్గరికి రారు కదా, ఎంతైనా అత్తగారికి మీరంటేనే ఇష్టం అనటమో, అత్తగారికి సేవ చేయటం అట్టుంచి కనీసం తమ పిల్లలకైనా వండి పెట్టుకోరు మరి. హారతి, అదేంటో గాని మా పిల్లలకి నువ్వు చేసే ఐటమ్సే బాగా నచ్చుతాయట అనో, లేకపోతే అయ్యో వాడికి ఉత్తిపాలు ఇచ్చావా, బోర్న్విటా తప్ప మరొకటి తాగడు వాడు అనో రకరకాల కోరికలతో ఊదరగొట్టేస్తారు. హారతికి కూడా వయసు మీద పడటంతో మోకాళ్ళ నొప్పులు, లో బీపీలు పలకరించాయి. తనకి కాస్త ఓపిక ఎక్కువనే చెప్పాలి. దానికి తోడు తాను పెద్ద ఫ్యామిలీ నుంచి రావటంతో బంధుప్రీతి, మొహమాటం రెండూ ఎక్కువే. పెద్దవారంటే భక్తి, గౌరవం. ఆ పైన భర్త ఒక్కసారిగా చెప్పిన మాటలు ఆమె మనస్సులో అలాగే నాటుకుపోయాయి. హారతి, అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా పెంచింది. ఈ వయసులో ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవటం మన ధర్మం. మా వాళ్ళెవ్వరూ పట్టించుకోవట్లేదు కాబట్టి మనం కూడా వదిలేయాలని మాత్రం అనుకోవద్దు. మనం ఎవరితోనూ పోల్చుకోవద్దు. నేను ఒక్కన్నే కొడుకునయ్యుంటే ఏం చేసేవాళ్ళం? మా అమ్మ నా దగ్గర ఉంటే నాకెంతో ధైర్యం, సంతోషం. నాకు అమ్మ కావాలి హారతి, నా మాట కాదనవు కదా అని హరి జాలిగా అడిగేసరికి హారతి మనసు ద్రవించిపోయింది. తన తల్లి లాంటిదే కదా భర్త తల్లి కూడా. అత్తగారు కూడా ఏ మాట కామాట చెప్పుకోవాలి. కోడళ్లను మాత్రం ఎప్పుడూ పల్లెత్తి మాట కూడా అని ఎరగదు. అలాంటిది ఆవిడను తను ఎలా కాదంటుంది? కానీ ఇలా చూడ్డానికి వచ్చేపోయే వాళ్ళ వల్లే వీళ్ళకి తలనొప్పి ఎక్కువైపోతుంది. కాలేజీలో చదువుకునే రోజుల్లో అయితే కొడుకు శ్యామ్ ఎప్పుడు బాధపడేవాడు. ఏంటమ్మా నీకు రెస్ట్ అనేదే లేదు కదా, పెదనాన్న చిన్నాన్న ఫ్యామిలీలకి, నానమ్మకి నువ్వే చాకిరీ చెయ్యాలా? మనం ముగ్గురం హాయిగా ఉండకుండా వీళ్ళందరూ మనతో ఎందుకమ్మా? నానమ్మని బాబాయ్ దగ్గరికి పంపేయమని డాడీకి చెప్దాం మమ్మీ అంటే వాణ్ణి కోపడింది హారతి. తప్పు నాన్న, నీకు నేనెంత ముఖ్యమో డాడీకి కూడా వాళ్ళ అమ్మ అంతే ముఖ్యం కదా. డాడీ వింటే బాధపడతారు. ఎప్పుడూ అలా అనకు సరేనా? అందే కాని మనసులో కొడుక్కి తన మీద ఉన్న ప్రేమకి ఎంతో పొంగిపోయింది. కాలం గడుస్తూనే ఉంది. కొడుకు పెళ్లి ఘనంగానే చేశారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావటంతో భార్య సమేతంగా వెళ్ళిపోయాడు శ్యామ్. శ్యామ్కి కొడుకు పుట్టినా కూడా వియ్యంకులు మాత్రమే వెళ్లారు గాని తను వెళ్ళలేకపోయింది. అత్తగారి బాధ్యతను నెల రోజులు కాదు, ఓ 4 రోజులైనా ఎవ్వరూ తీసుకోవటానికి ముందుకు రాలేదు. ఆవిడనలా ఆమె కర్మానికి వదిలేసి వెళ్ళటానికి మనసు అంగీకరించలేదు. కొన్నాళ్లకి కొడుకు కోడలు వచ్చి మనవడిని చూపించి వెళ్లారు. వాడి పెళ్ళై 4 ఏళ్లు కావస్తున్నా పట్టుమని 10 రోజులైనా కొడుకు కాపురం చూడ్డానికి తాము వెళ్ళలేకపోయామని ఎన్నిసార్లు మదనపడిందో ఆ దేవుడికే తెలుసు. చాలాసార్లు అడిగి అడిగి విసిగిపోయాడు కొడుకు. ఇదిగో మళ్ళీ వచ్చే వారం వస్తున్నాడు. ఈసారి మాత్రం ఇక ఒప్పుకోడు. ఎలాగైనా తమ దగ్గరికి వచ్చేయమని పట్టుబడతాడు. వాడు నా బంగారం. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ కష్టాలు చూస్తున్నాడు కదా. ఎప్పుడు అమ్మా నాకు జాబు వచ్చాక నిన్ను నాతో పాటే తీసుకెళ్తానమ్మా, ఏం కావాలంటే అవి కొని పెడతాను, కార్లలో తిప్పుతాను అంటూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. పిచ్చి తండ్రి ఎలా ఉన్నాడో ఏంటో, ఏం తింటున్నాడో ఏమో అనుకుంది హారతి అత్తగారి నోట్లో ముద్ద పెడుతూ. అంతలో సావిత్రమ్మ ఇక చాలు అన్నట్లుగా సైగ చేయటంతో మంచినీళ్లు తాగించి ఆవిడ మూతి తుడిచి మంచం మీద వాలుగా పడుకోబెట్టి
టీవీ ఆన్ చేసి బయటికి వచ్చింది హారతి. శ్యామ్ భార్యా పిల్లలతో రానే వచ్చాడు. హారతి ఆనందానికి హద్దు లేదు. 3 సంవత్సరాల తర్వాత చూడ్డమాయే. కోడలికి ఒక్క పని కూడా చెప్పకుండా అపురూపంగా చూసుకుంటుంది. మనవడి మురిపాలు సరే సరి. కొడుక్కి ఏవేవో చేసి పెట్టాలని తెగ హైరాణ పడిపోతుంది. ఇంత హడావిడిలోనూ అత్తగారి సేవలు మాత్రం విస్మరించటం లేదావిడ. సమ్మర్ కావటంతో మరిది, ఆడపడుచులు ఎప్పటిలాగే కుటుంబాలతో సహా దఫదఫాలుగా వచ్చి వెళ్ళిపోతున్నారు. మోకాళ్ళ నొప్పులు, లో బీపీతో బాధపడుతూ కూడా అలాగే లేని ఓపికను తెచ్చుకొని పని మనిషి సాయంతో అందరికీ కావలసినవన్నీ అమరుస్తూ చేసుకుపోతోంది హారతి. శ్యామ్ తను వచ్చినప్పటి నుంచి ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కొడుకు కోడళ్లను చూడబోతే అదో రకం. అర్ధరాత్రి దాకా టీవీ చూడ్డం, తెల్లారి లేటుగా లేవటం, వేల పట్టున తినరు. ఇక్కడి పిల్లే అయినా కోడలు స్వర్ణకు ఏవీ నచ్చవు. శ్యామ్ కూడా భార్యకు ఒత్తాసు పలుకుతాడు. ఏంటమ్మా ఈ వంటలు? ఆర్య ఇలా వండి పెడితే తినడమ్మా అంటాడు. కోడలు పనిలో కాస్త కూడా చొరవ చేసుకోదు. మనవడిని దగ్గర తీసుకోబోతే వాడు రాడండి, కొత్త కదా అంటూ తన గదిలోకి తీసుకెళ్ళిపోయింది కోడలు. హారతికి చాలా అసంతృప్తిగా అనిపించింది. చూస్తుండగానే వాళ్ళు వెళ్లే రోజు దగ్గరికి రానే వచ్చింది. కొడుక్కి ఏవేవో ప్యాక్ చేస్తూ ఒకటే హడావిడి పడిపోతుంది హారతి. ఇంకో పక్క అత్తగారిని చూడ్డానికి వచ్చి వెళ్ళిపోతున్న చిన్నాడపడుచుకి కూడా శ్యామ్తో పాటుగా ఊరగాయలు, స్వీట్స్ ప్యాక్ చేసి పెట్టి అంపకం పెట్టి సోఫాలో అలసటగా కూలబడిందావిడ. శ్యామ్ ఈ 15 రోజుల నుంచి ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తూనే ఉన్నాడు. అమ్మా అని కొడుకు పిలవగానే ఏం నాన్నా అంటూ చూసింది. నాకు తెలుసు ఎలాగైనా నా కొడుక్కి నేనంటే ప్రేమ అని. ఇంత చాకిరీ చేస్తున్నానని పిచ్చి కన్నా ఎంత బాధపడుతున్నాడో. పైకి చెప్పడు కానీ మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు. నాకు తెలీదా ఏంటి అంటూ చిన్నప్పటిలాగే నువ్వు నాతో వచ్చేయమ్మా అని పట్టుబడతాడో ఏమోనని ఏం చెప్పాలో ఏంటో అని ఆలోచనలో పడిపోయింది. ఇంతలో అమ్మా ఎంత ఓపికే నీకు. మంచం మీద నానమ్మకి, ఇంటికి వచ్చిపోయే చుట్టాలందరికీ కూడా ఎలా వండి వారుస్తూ ఎన్ని సపర్యలు చేస్తున్నావే అన్నాడు. హారతి లోపల మురిసిపోయింది తన కొడుకు కన్సర్న్కి. కానీ ఆ తర్వాత ఊహించని డైలాగ్కి నిశ్చేష్టురాలయ్యింది. ఇంతమందికి చేస్తున్నావు కదమ్మా, నా భార్యకు ఎప్పుడైనా ఇంత సేవ చేశావా? అసలు నువ్వు ఎప్పుడు మాకు అండగా నిలబడ్డావని, నేను ఆఫీస్కి వెళ్ళిపోయాక తను పిల్లాడితో సంభాళించుకోలేక అంత పనిలో ఎలా పైన కింద అవుతుందో నీకేం తెలుసమ్మా? ఇక్కడికొచ్చాక అన్నీ చూసి స్వర్ణ ఎంత బాధపడిందో తెలుసా? మీ అమ్మగారు నాకేం చేశారు అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పమంటావమ్మా? అమ్మా అందుకే చెబుతున్నాను, నువ్వు ఇకపై నాకు కావాలి అంటూ ఆవేదన ధ్వనించే స్వరంతో అన్నాడు శ్యామ్. మా అమ్మ కోడలితో సేవలు చేయించుకోవలసిన 57 ఏళ్ల వయసులో 90 ఏళ్ల అత్తగారికి సేవలు చేస్తుంది. సో నువ్వు కూడా మా అమ్మని చూసి నేర్చుకో అత్తగారిని ఎలా చూసుకోవాలో అంటూ పెళ్ళానికి బుద్ధి చెప్పటం పోయి మంచం పట్టిన పెద్దావిడితో పోల్చుకుంటూ కుమిలిపోతున్న భార్యకి సేవలు అందించటానికి అమ్మ కావాలి అంటున్న కొడుకును విస్తూపోయి చూస్తూ ఆలోచనలో పడిపోయింది హారతి. ఎంత ఆశ్చర్యం! 7 సంతానంలో ఒకడిగా సామాన్యంగా పెరిగిన తన భర్తేమో తల్లి సేవ చేయటం తన బాధ్యతగా అమ్మ కావాలి అనుకుంటే, ఒకే ఒక్కడుగా అపురూపంగా పెరిగిన నా కొడుకేమో తల్లి సేవ అందుకోవటం కోసం తన హక్కుగా అమ్మ కావాలి అంటున్నాడా? తరాల మధ్య ఈ అంతరానికి కారణం మాత్రం ఏమైనా ఒక స్త్రీగా తను మాత్రం హక్కుల గురించి మాట్లాడకుండా బాధ్యతల్ని నెరవేర్చాల్సిందేగా అనుకుంది మాతృప్రేమకి, మానవత్వానికి నీరాజనమైన హారతి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన పి.కే. జయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.